ఆలోచన ఏమిటో అర్థమైన తర్వాత గ్రహింపు శుద్ధ గ్రహింపుగా ఉంటుంది. అద్దం ముందుకు నువ్వు పోగానే ప్రతిబింబం వచ్చినట్టుగా గ్రహింపులో కోరిక రాగానే ఆలోచన కింద మారిపోతుంది. మీరు స్వరూప దర్శనం చేయగానే కూడా ఈ నేను అనే లేని అహంకారము, లేని దేహాత్మ భావన అన్నీ అదృశ్యం అయిపోతాయి. అదే జ్ఞానం అంటే. ఇది అప్పుడు దేన్ని సరి చేస్తారు? సత్యాన్ని ఏం సరి చేయరు. నేను అనే దేహాత్మ భావన, నేను అనే అహంకారము, నేను అని లేని ఒకానొక భావం ఉందే. వెతికితే మనస్సు కనపడదు, వెతికితే అహంకారం కనపడదు భగవాన్ అంటారే, దాన్ని సరి చేసుకోవడం సాధ్యమవుతుంది. అది నిన్ను చూస్తేనే. అద్దంలో ఏది కనపడ్డా అది ప్రతిబింబమే, ఏం లేకపోతే కేవలం అద్దం మాత్రమే. అలానే ఆ శుద్ధ ఎరుకలో, శుద్ధ గ్రహింపులో సమాధానం ఉన్నా కూడా ఆలోచన. ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏమిటి సాధకుడికి అంటే, ముందు నేను చేస్తున్న భావన పోవాలి. అది ఆయన మీద భారం వేస్తావా లేదా వివేకంతో నువ్వే వదులుకుంటావా అని ఇష్టం. మొత్తం అర్థం కావాలి. సృష్టి స్థితి లయాలు, త్రిగుణాలు అర్థం కావాలి, త్రిలోకాలు అర్థం కావాలి, త్రికాలాలు అర్థం కావాలి, త్రికాలాలు కావాలన్న కాలం అర్థం కావాలి, కాలాలు కావాలన్న గుణం అర్థం కావాలి, గుణానికి కావాలన్న ఉనికి అర్థం కావాలి, ఉనికిలో చైతన్యం అర్థం కావాలి, చైతన్యంలో మనసు అర్థం కావాలి. ఈ మూడు అర్థమైతే ప్రేమ ఏమిటి అర్థమైతే. స్వామి నమస్తే. స్వామి శ్రీ రమణ భగవాన్ వారి వద్దకి ఒక భక్తుడు వచ్చి అడుగుతున్నారు, ఆత్మజ్ఞానానికి కొద్దిమంది మాత్రమే అర్హులు, వారికి మాత్రమే పొందగలరు అని చెప్పబడింది. ఇది చాలా నిరుత్సాహకరంగా ఉంది కదా. భగవాన్ అన్నారు, దాని భావం ఏమిటంటే భగవంతుని అనుగ్రహం లేనిదే మన సొంత బుద్ధితో ఆత్మానుభవాన్ని పొందలేము అని. ఎప్పటి దేవరాజ్ మొదలియారు పక్క నుండి అంటున్నారు, భగవత్కృప ఎవరికంటే వారికి దొరకదు. ఈ జన్మలోనో పూర్వజన్మలోనో స్వప్రయత్నంతో అర్హత పొందిన వారికి అది లభిస్తుందని భగవాన్ పూర్వం చెప్పి ఉన్నారు. మళ్ళీ ఆ ప్రశ్న అడిగినే అడుగుతున్నారు, మరి స్వప్రయత్నంతో సాధించలేమని నేనెవరన్న పుస్తకంలో మీరే చెప్పారు కదా అన్నారు. మళ్ళీ ముదిలియారే అంటున్నారు, మానవ ప్రయత్నం వద్దని లేదని కాదు, నేను కర్తను కాదు అనే భావంతో ప్రయత్నించాలని అర్థం. దీని వివరణ ఇంతే కదా స్వామి అని అంటే భగవాన్ అవునన్నట్టుగా తలకయ్యారు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీరమణ మహర్షులు వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన జ్ఞానాన్ని మనం విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇప్పుడు ఇందులో ముగ్గురు కనపడుతున్నారు ఈ సంవాదంలో. ఒకటేమో మహాజ్ఞానైన భగవాను, రెండోదేమో ఈ విషయంగా శోధన చేస్తూ వెతుకుతూ మనలా ఉన్నవారు ఒకరు. ఇప్పటికే భగవాన్ సన్నిధిలో ఆ విషయంలో చక్కగా విచారణ పూర్తి అయ్యో లేకపోతే విషయం అర్థమయ్యో
సో స్పష్టత ఉన్నవారు మరొకరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఈ ముగ్గురు ఎప్పుడు ఉండాల్సిందే మరి. అందుకనే పెద్దలు చెబుతారు జ్ఞానులు, చైతన్య స్థాయి బాగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి సహవాసం చేయాలని. అది రెండు మొదలయ్యారు గారు లాంటి వాడు. అది జ్ఞానుల్ని బాగా అర్థం చేసుకునేట్టు చేస్తుంది ఒకటి. లేకపోతే మొదటి వాళ్ళు మనలాగా సామాన్యులు చాలామంది ఉంటారు. రెండో రకం వాళ్ళు కొద్దిగా ఉత్తీర్ణత అయి సత్వగుణంతో సత్యాన్ని అవగాహన చేసుకుని చెప్పినట్టుగా అర్థమైన వాళ్ళు మరొకరు. సరే, జ్ఞాని. ఈ జ్ఞాని ఎటువంటి వారు అంటే సాధనలో ఉన్నవాడికి, అట్లనే ఉత్తీర్ణత పొందిన వారికి, ఉత్తీర్ణత అయిపోయాక ఇంకా ఏమన్నా ఒకటి అరా ఉంటే కూడా సమాధానం చెప్పగల స్థితిలో ఉండేవారు ఒకరు. అట్లా జ్ఞానులు. సరే, ఇది అందరికీ అర్థమైన విషయం. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే వారు అడుగుతున్నది ఆత్మజ్ఞానానికి కొద్దిమంది అర్హులు అని. వారి ప్రశ్నలో జ్ఞానానికి కొద్దిమంది అర్హులు అని కనపడుతున్న విషయం. సమాజంలో మనం వింటున్న మాటేగా, వాళ్ళ జ్ఞానం వచ్చింది, వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు బాగున్నారు సాధనలో అని విన్న మాటే కదా, అది కాదా? కనపడుతున్న విషయమే. ఏపోతే రెండోది, మరి అదే ఎంతో కాలంగా ఏదో తిరుగుతూ చేస్తూ కూడా ఏ సమాధానం దొరక్క తప్పన పడుతూ మరి తలదిప్పి చూస్తేనేమో మాదైపోయింది పూర్తయిన వాళ్ళని కొంతమంది. ఈ విధంగా మనకు అది ఆ ద్వంద్వం కనపడుతున్నది. కాబట్టి వారి ప్రశ్న సమంజసంగానే ఉంది. కాబట్టి అంటే నేను వాటిని గొప్ప ప్రశ్న అని కాదు, సహజమైన ప్రశ్నే, అందరినీ వేధిస్తున్న ప్రశ్నే కదా అది. వాడు అందులోనేమో నాకు అర్హత ఉందో లేదో అని మరొకటి, వస్తుందో రాదానో మరొకటి, ఎన్నో ఉన్నాయి. ఈ మనసు ఎన్నో చేస్తా. నాకున్న అదే కొద్ది అనుభవంలో నేను గమనించింది ఏమిటంటే, సాధకుడికి 3 విషయాలు బాగా ఉండాలి. ఒకటి ఏంటంటే శుద్ధ గ్రహింపు, అందరికి ఉన్నదే. గ్రహింపు అందరికి ఉన్నదే. రెండోది ఏమిటి? ఆలోచన, అవి అందరికి ఉన్నవి. గ్రహింపే కదా, మెలకు వచ్చాక ఉన్నది గ్రహింపు, జీవనంలోకి వచ్చాక ఉన్నది ఆలోచన. ఈ రెండు అందరికి ఉన్నది. ఇప్పుడు సుధగ్రహింపు అన్న, సుధగ్రహింపు ఏమిటి, మళ్ళీ గ్రహింపు ఏమిటి అంటే, ఆలోచన ఏమిటో అర్థమైన తర్వాత గ్రహింపు శుద్ధగ్రహింపుగా ఉంటుంది. ఈ రెండోది. ఒకటి గ్రహింపు, రెండేమో ఆలోచన, మూడోది ఒకటి ఉంది. మూడోది ఏమిటి అంటే లవలేశం కూడా ఫలాపేక్ష లేకుండా, లవలేశం కూడా కోరిక లేకుండా. ఫలాపేక్ష కోరిక ఒకటే కదా, ఫలాపేక్ష అనకుండా కోరికని వాడతారు. ఎందుకంటే రకరకాల ఫలాపేక్షలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒకటి కావాలి. సమాజంలో పొద్దున్న లేచి పడుకునేంత వరకు ఇంత వైవిధ్యంలో అనేక రకాల ఫలాపేక్షలు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలం, ఒక్కొక్కరికి ఒక అపేక్ష. దీన్ని ఒక్కటే మాటలో దాన్ని మనం చెప్పేటట్టయితే అది కోరిక అనొచ్చు ఒక మాటలో. ఈ 3 సాధకుడికి చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇందాక నేను ఒక మాట చెప్పాను, గ్రహింపు మొదలైంది ఇప్పుడు మనకి మెలకు వచ్చాక. ఎరుకన్నా గ్రహింపన్నా, జ్ఞానమన్నా ప్రజ్ఞన్నా వెంత అదే ప్రజ్ఞ. సరే, అది వ్యవహారంలో ఆలోచనగా మారిపోతుంది. 2. మూడోది వ్యవహారంలో పుట్టేది ఏమిటంటే మళ్ళీ కోరిక. 3ఏగా. సరే, అంటే రెండో మాటగా నేనేం చెప్పానంటే శుద్ధగ్రహింపు అని వాడే. శుద్ధగ్రహింపు అంటే అర్థం ఏమిటంటే ఆలోచన ఎవరు చేస్తారు? మనసేగా. మనసు యొక్క పనితీరు మొత్తం అంటే మనసన్నా, అహంకారం అన్నా, దేహాత్మ భావన అన్నా, జీవభావం అన్నా, ఇవన్నీ ఇంకొకటి భగవానే చెప్పారు. మనసన్నా,
బుద్ధి అన్న, చిత్తమన్న, అహంకారం అన్న, దీన్ని అంతఃకరణ అని అంటారు వేదాంత పరిభాష. ఇదంతా కలిపి ఒకే ఒక్క మనసు. లేదా మరో మాటలో చెప్పాలి అంటే నేను అని అంట. నేను అంటే వ్యవహారిక సత్యంలో మనం మాట్లాడే మాటలో ముఖ్యంగా ఎరుకు వచ్చాక ప్రతివాడు పదప్రయోగం చేస్తాడు నేను నేను అని. అది నేను నేను అని అంటే మనసు వ్యవహారాల్లోకి వచ్చాక తను తాను వ్యక్తం చేసుకోవటానికి పెట్టే పేరు నేను. ఇది బాగా అర్థం కావాలి మనకి. కాబట్టి ఇవన్నీ పర్యాయ పదాలే, సినానిమ్స్ అంటారు కదా, రకరకాలు ఉంటాయి. ఏది ఉంటే 1000 ఉన్నాయి కానీ ఒకటే. కాబట్టి మనసు యొక్క పనితీరు మొత్తం అర్థమైతే అహంకారం అర్థమైనట్టే, నేనెవరో అర్థమైనట్టే, అన్నీ అర్థమైనట్టే. మనసు యొక్క పనితీరు అర్థమైన తర్వాత దానికి శుద్ధ గ్రహింపు అని పేరు. మళ్ళీ శుద్ధ గ్రహింపు వేరు కాదు. శుద్ధ గ్రహింపు అంటే అర్థం ఏమిటంటే గ్రహింపులో ఆలోచన ఆక్రమించుకున్నప్పుడు ఆ గ్రహింపుగా అర్థం కాదు, వ్యక్తిగా ఉనికిగా నేనన్న భావంగా వ్యక్తమవుతుంది. అందుకని అశుద్ధత ఏం కాదు కానీ అపార్థం, తప్పు తాజాత్మత ఏర్పడుతుంది. దాన్నే అది పోయినప్పుడు శుద్ధ గ్రహింపు అని అయిందరే. ఇకపోతే కోరిక ఒకటి ఉంది. ఏం చెప్పా ఇందాక వరుసలో? గ్రహింపు, ఆలోచన, వ్యవహారంలో కోరిక. ఎవరికైనా అంతే, కోరిక ఊరికి వస్తుంది. ముందు మెలకు రావాలి, వ్యవహారం రావాలి, అప్పుడు కోరిక వస్తుంది. సంబంధాల్లోనే కోరికలు వస్తాయి, ఊరికి వస్తాయి. కోరిక, ఈ కోరిక కూడా అర్థం కావాలి. కోరిక అర్థం కావటం అంటే ఏంటంటే కోరిక ఉన్నప్పుడు ఏమవుతుంది, మనసులో వచ్చే మార్పులు ఏమిటి, కోరిక వచ్చిన తర్వాత ఆ కోరిక ఆద్యంతాలు, దాని ప్రభావం మనసు మీద ఎలా ఉంది. మనసు మీద ఉన్నప్పుడు గ్రహింపులో వచ్చే పరిణామం ఏమిటి, ఇది కూడా తెలియాలి. ఇది ఆలోచిస్తే అర్థం కాదు, కోరిక పోతే అర్థమవుతుంది. మీకు అర్థమవుతుంది? కోరిక పోతేనే అర్థమవుతుంది కానీ ఆలోచిస్తే అర్థమయ్యేది కాదు. అందుకని మేధోపరమైంది కాదు అది. కోరికని శుద్ధ గ్రహింపుకి కోరికకి ఉన్న తేడా, శుద్ధ గ్రహింపుకి ఆలోచనకి ఉన్న తేడా, ఈ మూటి ఎడ ఒక స్పష్టత వచ్చినప్పుడు కలిగిందే జ్ఞానము అని పేరు. మన జ్ఞానం అంటూ విడిగా ఏం లేదు, ఇది బాగా తెలియాలి సాధకుడికి. కాబట్టి ప్రతి వారము కూడా లేచింది మొదలు పడుకునే వరకు, పుట్టింది మొదలు చనిపోయే వరకు, ఈ 3 తప్పనిచ్చి ఇంకోటి లేదు జ్ఞానానికి. జ్ఞానానికి అర్హత ఏమిటంటే గ్రహింపు అద్దం లాంటిది, గ్రహింపు అద్దం లాంటిది. బింబ ప్రతిబింబాలు కోరిక ఆలోచన, బింబ ప్రతిబింబాలు ఆలోచన కోరిక. ఇక్కడ గురువు ఆవశ్యకత ఏమిటి అంటే రవి గారు, ఒక పక్షి కోతో పశుపక్షాదులు ఒక అద్దం ముందుకు వెళ్తే పోట్లాడతాయి, ప్రతిబింబంతో పోట్లాడుతుంది. ప్రతిబింబం ఎవరు అంటే తానేగా. అద్దంలో ప్రతిబింబించింది కాబట్టి ప్రతిబింబం అయింది. బింబము అద్దం లేకపోతే బింబం ఏం లేదు, వెలుతురు లేకపోతే కూడా బింబం లేదు, తానే ఉంటాడుగా. ఇంకోటి ఉంటే కానీ బింబము ప్రతిబింబమేమో అద్దం ఉన్నప్పుడు, బింబమేమో మరేదో కల్పిస్తే కానీ బింబం రాదు. ఇది బాగా తెలియాలి. అయితే ఆలోచన ప్రక్రియలో బింబ ప్రతిబింబాలు ఆలోచన కల్పిస్తుంది మనసుకి. ఉనికి మీద ఆలోచన ప్రతిబింబాన్ని నేను అని కల్పిస్తుంది. అది ఆలోచన కల్పించేది. నేనంటూ ఒకటి లేదు. అద్దం ఎలా అయితే మిమ్మల్ని ప్రతిబింబంగా చూపెడుతుందో, శుద్ధ గ్రహింపులో కోరిక కానీ ఆలోచన కానీ ప్రతిబింబంగా అంటే నేను అనే ఒక ప్రత్యేక ఉనికిని తీసుకొస్తుంది. లేడు అసలు అట్లాంటిది ఈ అనంత సృష్టిలో. ఇది యోగ రహస్యం. అది సరే, అలా ఉంచండి. అయితే ఇప్పుడు మొదటిసారి అద్దంలో కోతికి ఓ పక్షికి అది తను బొమ్మే అని అర్థమయ్యేంత వరకు ఆ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. సరే, మనకు కూడా అంతే.
అర్థమేమో తెలియాలి. అర్థం ఏం చేస్తుందో అర్థమేమిటో తెలియటం అర్థం ఏంటి? అర్థం లక్షణం ప్రతిబింబం, బింబము ప్రతిబింబము, నేను ఉండాలి ప్రతిబింబం. ఇప్పుడు నాకు మొదట అర్థం గురించి తెలియదు అని అనుకున్నప్పుడు నా పరిస్థితి కూడా పక్షిలాగనే. అయితే ఒక వివేకం బుద్ధి ఉంది కాబట్టి గురువు ఏం చేస్తాడంటే ఒక అర్థం ఈ పని చేస్తుంది, అద్దంలో నువ్వు ఎదురుగా వెళితే అది ప్రతిబింబిస్తుంది అని చెప్పినప్పుడు మనం ఏమవుతుంది, అద్దం దగ్గరే పోగానే నేనే అనే ఉంటుంది. ఫైటింగ్ ఉండదు, ఫైటింగ్ ఒకటి ఉండదు, అపార్థం ఉండదు, నాదే అని తెలుస్తుంది కదా. అయితే నాదేం తెలిసినా నేను బాగున్నానా లేదా ఇదంతా అహంకారం, సరి చేసుకోవటం ఏవో ఇవన్నీ కూడా సరి చేసుకోవటానికే తెప్పనిచ్చి ఈ ఇందాకట్లాగా పక్షిలాగా మరి అంత అజ్ఞానం అయితే ఉండదు. కాబట్టి బోధ అయితే ఉంది కదా మనకి. గురువు అంటే ఓ అద్దం ఒకటి ఉంది నాన్న, బింబం ఉంది, అద్దంలో ప్రతిబింబంగా భాషిస్తుంది, అది ప్రతిభాసము అని చెబుతారు కదా. గురువు యొక్క ప్రయోజనం అది. గురువు ఏం చెబుతారంటే లోపల నీ ఆత్మ ఉంది, నీ ఆత్మలో కోరిక కానీ ఆలోచన కానీ ఉన్నప్పుడు అది ప్రతిబింబంగా భాషిస్తుంది. ప్రతిబింబం నేననే ఇంకోటి ప్రతిబింబం ఎదురుగా. అద్దంలో మన రూపం ప్రతిబింబం ఎలా అయిందో మన శుద్ధ గ్రహింపులో ఆలోచన లేదా కోరిక ప్రతిబింబంగా భాష అంటే నేను అనే ఒక ఉన్నాను అనే ఒక అపార్థ భావం ఏర్పడుతుంది. మీరు అద్దం నుంచి పక్కకి రాగానే ఎలా పోతుందో అలానే మీరు స్వరూప దర్శనం చేయగానే కూడా ఈ నేను అనే లేని అహంకారము, లేని దేహాత్మ భావన అన్నీ అదృశ్యమైపోతాయి. అదే జ్ఞానం అంటే. ఇది భగవాన్ చెప్పేది. సరే, ఇది మనకు బాగా అర్థం కావాలి అంటే నా ఈ కించిత్ జ్ఞానంలో నేను సాధకుల్ని కోరుకునేది ఏమిటి అంటే ఈ మూడు మీద ఇప్పుడు ఎరుకబెట్టి వీటిని అర్థం చేసుకుని విచారణ చేసే ప్రయత్నం చేయాలి. ఏం చెప్పండి, ఒకటి గ్రహింపు నిలిపెట్టేయాలి. గ్రహింపు లేకపోతే ఈ రెండు, అసలు గ్రహింపు లేకపోతే కోరిక పుట్టదు, ఆలోచన పుట్టదు. గ్రహింపు వచ్చాక కోరిక ఆలోచన గ్రహింపులో పుడుతున్నాయి. ఇది గ్రహించాలంటే ఇంతే సాధన. ఇది కదా గురువు చెబుతాడు. నీ గ్రహింపు ఏమో ఇట్లాంటిది నాన్న, అద్దం లాంటిది, అందులో కోరిక వస్తే అంటే అద్దం ముందుకు నువ్వు పోగానే ప్రతిబింబం వచ్చినట్టుగా గ్రహింపులో కోరిక రాగానే ఆలోచన కింద మారిపోతుంది. ఆలోచన కింద ఇప్పుడు మీరు అద్దం ముందుకు పోగానే అయ్యో నా తల జరిగిపోయింది, నా బట్ట సరిగిపోయింది, నేను అట్లున్నాను రావట్లా, అట్లా ప్రతిబింబాన్ని చూసి కదా మీకు ఆలోచనలు వస్తున్నాయి. బింబం మీకు తెలియదు ఎలా ఉందో, బింబం తెలియదు కదా. బింబాన్ని అద్దంలో చూసుకొని అంటే ప్రతిబింబాన్ని చూసుకొని బింబాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ప్రతిబింబాన్ని కాదు. అలానే స్వీయ రూపాన్ని సత్యాన్ని దర్శిస్తున్నప్పుడు అప్పుడు దేన్ని సరి చేస్తారు? సత్యాన్ని ఏం సరి చేయరు. నేను అనే దేహాత్మ భావనో, నేను అనే అహంకారమో, నేను అని లేని ఒకనొక భావం ఉందే. వెతికితే మనస్సు కనపడదు, వెతికితే అహంకారం కనపడదు భగవాన్ అంటారే, దాన్ని సరి చేసుకోవడం సాధ్యమవుతుంది. అది నిన్ను చూస్తేనే. నిన్ను చూస్తేనే సాధ్యం, ఇంక దేన్ని చూసినా కుదరదు. ఇప్పుడు మీరు ఉదాహరణకి నేను మిమ్మల్ని చూసి నా తల, నా బట్ట, నా అందాన్ని నేను సరి చేసుకోలేను కదా. అది ప్రపంచాన్ని అలా చూడకూడదు. నా లోపలికి చూస్తేనే నా ప్రతిబింబం కనపడుతుంది. నేను అన్న అహంకారం అక్కడ కానీ కనపడదు. ఎక్కడ లోపం వచ్చిందో ఒక యోగ రహస్యం అది. అది సామాన్యమైన విషయం కాదు, నేనెవరో తెలియటం బాగా అర్థం చేసుకోవాలి. అందుకని సాధకులం, సాధనాల్లో ఉన్నవాడెవరు కూడా ఈ మూటి యందు ఎప్పుడు కూడా నిష్ట కలిగి దాని మీద విచారణ సాగాలి. శుద్ధ సాత్వికంగా, చాలా నిశితంగా, చాలా అంటే సెన్సిటివ్ అంటారు, అది సెన్సిటివిటీ ఉండాలి, బాగా టెన్షన్ ఉండాలి. ఇది సరే, ఇది నేను చెబుతాను. సరే, ఇక్కడ భగవాన్నే చెబుతున్నారు అంటే ఇప్పుడు భగవాన్ అన్నట్టుగా భగవద్ అనుగ్రహం లేనిదే ఆత్మ అనుగ్రహం కాదు. ఇది నా అనుభవంలో కూడా గురు అనుగ్రహం లేకుండా, భగవద్ అనుగ్రహం లేకుండా రవి గారు ఎంత సాధన, కఠోర సాధన చేసినా, యుగాలు చేసినా కూడా ఆ అనుగ్రహం అనే లక్షణం గురు దైవ అనుగ్రహం, గురువు దైవం వేరుగా
లేకుండా మీకు అది ఆ పొర పోదు. ఇది సత్యం. నాకున్న కించిత్ అనుభవంలో కూడా నేను నిర్ద్వందంగా చెబుతున్న మాట ఇది. ఇది బాగా అవసరమే. గురువు లేకుండా నేనేదో నా సొంతంగా చేస్తాను అని అనుకుంటే మాత్రం అది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఇప్పుడు ఇక్కడ భగవాన్ చెప్పినట్టుగా భగవదనుగ్రహం లేకుండా అది సాధ్యం కాదు అనే మాటతో పూర్తి అవ్వలే. ఇప్పుడు అనగానే మరి భగవదనుగ్రహం కొందరి మీద ఉందా కొందరి మీద లేదని ఒక ప్రశ్న వస్తుంది. రెండోది, ఇప్పుడు నాకుందో లేదో ముందు, అది రెండో ప్రశ్న. రెండోది, అసలు భగవదనుగ్రహం లేకుండా సాగదని విన్నాం. ఇట్లాంటి విన్నో మళ్ళా పరిపరి విధాల మనసు ఆలోచించడం మొదలు పెడుతుంది. చూడండి, సమాధానం అయితే కాదుగా, ఆలోచన సమాధానం. అరయ్య గారు, సమాధానం ఎప్పుడు ఆలోచన కాదు. ఇది చాలా బాగా స్పష్టత ఉంది. గ్రహింపు ఆలోచన ఎలా కాదో, ఆలోచన ఎప్పటికీ సమాధానం కాదు. సమాధానం ఎప్పటికీ కూడా ఆలోచన కాదు. సమాధానం ఎప్పుడు సహజ స్థితి. రవి గారు, సమాధానము అంటే సహజ స్థితే అంటే అర్థం ఏంటి? ఏ ఆలోచన స్పర్శ లేని స్థితి అని. సమాధానం ఉంటే మళ్ళీ ఆలోచన అవుతుంది. మనసులో సమాధానం అనే నీడ ఉన్న ఆలోచన అవుతుంది, ప్రశ్న అనే నీడ ఉన్నా అది ఆలోచన అవుతుంది. ఆలోచన అంటే అర్థం ఏంటి అంటే అద్దంలో ఏదున్న ప్రతిబింబమే. అది అద్దంలో ఏది కనపడ్డా అది ప్రతిబింబమే, ఏం లేకపోతే కేవలం అద్దం మాత్రమే. అలానే ఆ శుద్ధ ఎరుకలో, శుద్ధ గ్రహింపులో సమాధానం ఉన్నా కూడా ఆలోచన. సహజ స్థితి కాదు. ఒకవేళ ప్రశ్న ఉన్నా కూడా ఆలోచన. ఏమండి, సమాధానం ఎలా ఆలోచన అవుతుందండి? ఉదాహరణకి మిమ్మల్ని అడుగుతున్నా నేను, 2 రోజులు ఎంతండి? మీ దగ్గర ఏముంది? ఇప్పుడు అది ఎట్లా చెప్పారు? లోపలే ఉందిగా. వ్యక్తమైతే సమాధానమే. నాకు మీరు చెప్పిన 2 ఎంత అంటే 4 అన్నది మీకు సమాధానమే, నాకు సమాధానమే. మీరు ఆలోచనగా కాక ఎలా వ్యక్తం చేస్తారు మనసుతో? అది ప్రతిబింబమేగా. సమాధానం కూడా బింబమే, ప్రతిబింబమేగా. ప్రశ్న కూడా ప్రతిబింబమేగా. ఈ 2 లేనిదేగా సుషుప్త అవస్థ. నిద్రలో ప్రశ్న లేదు, సమాధానం లేదు కదా, అందుకగా శాంతి వచ్చింది. ఇప్పుడు మీరు సమాధానంతో ఉన్న ఆలోచన అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు పాఠం చెబుతున్నారు, ఒక టీచర్ పాఠం చెబుతున్నారు, ఒక ప్రశ్న అడిగాడు. అప్పటికే తెలిసిన వాడొకడు, తెలియని వాడొకడు ఉన్నాడు. తెలియని వాడేమో ఆలోచిస్తున్నాడు సమాధానం కోసం, తెలిసిన వాడు తెలిసిన సమాధానం ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు మనసులో ఒక నేడు వచ్చిందా రాలేదా? ఏం బాబాయ్ మీకు అర్థమైందే విషయం? సమాధానము నేడే. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక అద్దం మీద ఉన్నారు, అద్దం ముందు నిలబడ్డారు. ఇప్పుడు మీ ప్రతిబింబం కనపడేది. మీ జుట్టు చెదిరి ఉంది, మీ మొహం మాసింది, ఇది సరి చేసుకున్నారు. ఇప్పుడు ఏం కనపడుతుంది మీకు? శుభ్రంగా కనపడుతున్నారు. ఇందాక ఎట్లా ఉన్నారు? మరి 2 దృశ్యంగానే ఉంది, ప్రతిబింబమేగా. అలానే మనసులో సమాధానము నేడే, 2 నేనే. రవి గారు, నేనంటే ఏంటో తెలుసా అండి? ప్రశ్న సమాధానం 2 ఉంటే మనసులో అది అహమే, అహంకారమే, ఒక రకంగా నేడే. అది చెడ్డది కాదు, చెడ్డదేం కాదు, ఒక మెట్టే. మళ్ళీ మీకు అనుమానం వస్తుంది, అదేంటి మీరు ఎట్లా మాట్లాడతారని. సమాధానం ఒక మెట్టే, కానీ పూర్తి అవ్వలేదని అర్థం. అది కూడా పూర్తి అవ్వాలి, సహజం అవ్వాలి. 2 లేనిది. నిర్మలమైన ఆకాశంలా ఉండాలి, నిర్మలమైన పన్ను వెన్నెల్లా ఉండాలి, నిర్మలమైన స్వచ్ఛమైన గాలిలా ఉండాలి. వెలుతురు ఎప్పుడు నిర్మలమైంది, ప్రకాశం ఎప్పుడు నిర్మలమైంది. మీరు చూస్తున్న దృశ్యం కాదు వెలుతురు అంటే, చూస్తున్న దృశ్యం కాదు వెలుతురు అంటే. దృశ్యాన్ని మీరు చూడటానికి ఉపయోగపడింది వెలుతురు అంటే, ప్రకాశం అంటే. మీకు అర్థమవుతుందా? అది గాయత్రి మంత్రం అంటే, అదే శ్రీ విద్యోపాసన అంటే. ఇది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకేమవుతుంది? నేను ఇక్కడ మీతో విన్నవించుకునేది ఏంటి, అందుకనే శుద్ధ గ్రహింపు అనేది మాట అందుకు వాడా. శుద్ధ గ్రహింపులో సమాధానం ఉండదు, ప్రశ్న ఉండదు. సమాధానం అంత మాత్రాన జ్ఞానం పూర్తయినట్టు కాదు, అది కూడా అడ్డుగానే ఉంటుంది. సమాధానం కూడా మళ్ళీ ఆలోచన కింద మారితే ఇంకా వెతుకుతుంటుంది. అది అనంతమైన శాస్త్రం అవుతుంది. 108 ఉపనిషత్తులు అవుతాయి, ఒక వేద సారం అవుతుంది సమాధానం కూడా. చిత్రం అది. మళ్ళా అందులో నుంచి మళ్ళీ 1,00,000 ప్రశ్నలు పుడతాయి. మళ్ళా అనంతమైన
అది కాదు. ఈ రెండు పోతేనే అది నిర్మలమవుతుంది. అద్దం ముందు ఏమీ లేకపోతేనే అది నిర్మలమైన అద్దం. కెమెరాలో బొమ్మ ఉంటే మీరు ఫోటో ఎట్లా వస్తుంది? ఒక టీవీ స్క్రీను ఒక పిక్చర్ రాకముందు ఎలా ఉందో అలా ఉండాలి. పిక్చర్ వస్తే పిక్చరే అంటారుగా, పేరు పడ్డ. ఇది మీకు బహుశా అట్లానే ఎరుకలో గ్రహింపు కానీ, ఎరుకే గ్రహింపు కాబట్టి కోరిక ఉన్నా ఆలోచన ఉన్నా శుద్ధం కింద రాదు. ఒక కోరిక వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, కోరిక అనే ఒకనొక లక్షణమే నేను కింద ఉంటాం. నేననే ఎంటిటీ ఏమిటంటే కోరికే. కోరిక కాక నేను లేదు. అది లేక ఇంకా ఆలోచన లేదు. అది ఉంటే నాకు ఆలోచన వచ్చేది. మీకు ఒక కోరిక లేని ఒక ఆలోచన చెప్పండి నాకు. ఆలోచన కోరిక కాకపోవచ్చు కానీ కోరికలు ఆలోచన తప్పనిసరిగా ఉంటుంది. తేడా ఉంది. అది ఇక్కడ భగవద్ అనుగ్రహం లేకుండా సొంత బుద్ధితో సాధ్యం కాదు అన్నారు. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఒకటి భగవద్ అనుగ్రహం, రెండు సొంత బుద్ధి అంటే ఆలోచన. ఈ రెండు విషయాలతో పూర్తి అవ్వలేదు సమాధానం. దీని సమాధానం తర్వాత మాటల్లో ఉంది. మొదలయ్యారు గారికి అంత ఉనుపు వారికి విని ఉన్నారు. తర్వాత వారికి ఒక అవగాహన ఉంది. వారు చెబుతున్నారు. అది భగవాన్ చెప్పినట్టే. ఒక పెద్దలు చెబుతారుగా, జ్ఞానులు ఏం చెబుతారంటే చైతన్య స్థాయి ఉన్నవాడు దాటి వచ్చాడు. విజ్ఞానం అంతా కూడా అదే కదా. విజ్ఞానం అంతా కూడా ఇప్పుడు నీకున్నవి దాటి వచ్చినవే కదా. ఇప్పుడు నీకున్నవన్నీ అవతల వాడుకున్నవే దాటి వచ్చినవి. ఇప్పుడు మొదలయ్యారు గారు మనకి భగవాన్ చెబుతున్నట్టే అక్కడ సత్యమే కూడా అది. భగవద్ అనుగ్రహం అంట ఎవరికంటే అది దొరకదట. మరి ఎట్లా దొరుకుతుంది అంటే మళ్ళీ అక్కడ కూడా పక్షపాతం ఉందా? వీరికి వస్తుంది వారికి రాదంటే అనుగ్రహం కూడా పక్షపాత బుద్ధి అయిపోతుంది. భగవంతుడు కూడా పక్షపాతం అయిపోతుంది. ఇక్కడ ఏం చెబుతున్నారు? అనుగ్రహం అనే మాటకు అర్థం అద్భుతంగా ఉంది చూడండి. ఎవరికంటే వాళ్ళకి దొరకదు. ఎవరికంటే వాళ్ళకంటే అర్థం ఏమిటి అంటే సాధకుడు అనుకున్న వాడికి అని ఈ జన్మలోనూ ఈ జన్మ ఆ జన్మ వదిలిపెట్టండి. స్వప్రయత్నం అనేది భగవద్ అనుగ్రహం ఎవరికి అంటే దానికై శుభేచ్ఛన ఉండాలి, ఒక ప్రయత్నం జరిగి ఉండాలి. ఆ ప్రయత్నం రావటము భగవద్ అనుగ్రహమే. ప్రయత్నం తర్వాత వచ్చే స్పష్టత కూడా భగవద్ అనుగ్రహమే. ఇప్పుడు భగవద్ అనుగ్రహం ఉంటే కానీ జ్ఞానం కలగదంటే అర్థమైందా? ఇప్పుడు విచారణ సాగాలి. తన్ను తాను తెలుసుకునే ప్రయత్నం లేకుండా తన్ను తాను నేనెవరో అంటే లోపల స్వీయ జ్ఞానం శుద్ధ గ్రహింపు కాకుండా ఆలోచనతోనో కోరికతోనో అయ్యే విషయం కాదు. మీ ఆలోచనలు ఇవన్నీ భగవద్ అనుగ్రహం అంటే ఏమిటి అంటే కేవలం గ్రహింపు, కేవలం ఎరుక, శుద్ధ గ్రహింపే భగవద్ అనుగ్రహం. మరి భగవద్ అనుగ్రహం శుద్ధ గ్రహింపని మీకు ఎప్పుడు తెలుస్తుంది? కోరిక ఏమిటో ఆలోచన ఏమిటో అర్థమైతే కదా మీకు తెలిసేది. మరి కోరిక ఏమిటో ఆలోచన ఏమిటో మీరు గ్రహించకపోతే ఎలా తెలుస్తుంది? తేడా తెలియాలంటే మీరు అదే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు, సహేతుకంగా చూడాలి. ఈ రెంటికి తేడా రెండు పోల్చాలి కదా రవి గారు. ఎండుమిరపకాయకి పచ్చిమిరపకాయ తేడా ఏమిటి అంటే రెండు ఉంటేనే మీకు తెలిసేది. పరమాత్మ రెండు పెట్టాడండి సృష్టిలో. ఎండుమిరపకాయ పెట్టాడు, పచ్చిమిరపకాయ పెట్టాడు. ఇదంతా నమ్మకం చమ్మకంలో ఎండు కట్టుని నేనే, అప్పుడే ఉన్న ఆ పచ్చి కట్టెను నేనే, పండును నేనే, పూతను నేనే అని మొత్తం నమ్మకం చమ్మకం అంతా అదే. మొత్తం పరమాత్మ ముందే పెట్టాడు. ప్రశ్న పెట్టాడు, సమాధానం పెట్టాడు, సాధన కూడా పెట్టాడు, విచారణ పెట్టాడు, విచారించాల్సిన సామాగ్రి పెట్టాడు, విచారించే వస్తువు అన్నీ ఉన్నాయి రవి గారు. పరమాత్మ ఏది తక్కువ చేయలే ఎవరికి. పరమాత్మ దయామయుడు, అనుగ్రహం అది. అంటే ఏమంటున్నారు మొదలయ్యారు గారు? పూర్వజన్మలోనూ లేదా ఈ జన్మలోనూ స్వప్రయత్నం చేత, స్వప్రయత్నం దేనికి స్వప్రయత్నం? తను తాను తెలుసుకోవడం లేదా పరమాత్మను తెలుసుకోవటం. మీరు భక్తి అనండి, యోగం అనండి, విచారణ అనండి, ఏదో ఒకటి చేయకుండా భగవద్ అనుగ్రహం ఇప్పుడో ఒకప్పుడో అది జరిగి ఉండాలి. జరగకపోతే మాత్రం అంటే వారికి మాత్రమైతే రాదు, వీరికి మాత్రమే వస్తుంది. ఎవరికి? స్వప్రయత్నము. స్వప్రయత్నం అంటే ఏంటి చెప్పండి? విచారణో భక్తో యోగము ఏదన్నా కానీ. అర్హత ఏమిటి అంటే ఇదే. ఎవరికైనా అర్హత ఏంటి అంటే గురువు గారు చెప్పారు సద్గురు శివానంద భగవాన్. అర్హత ఏమిటంటే అజ్ఞానమే అన్నారు. అజ్ఞానం లేకపోతే జ్ఞానం కోసం ఎవరు ప్రయత్నం చేస్తారు? అజ్ఞానమే అర్హత. ఇప్పుడు అజ్ఞానాన్ని అట్లా ఉంచుకుంటే కాదు, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది స్వప్రయత్నం.
ఆ స్వప్రయత్నం చేస్తున్న వాడికే బౌద్ధ అనుగ్రహం, మళ్ళీ లేకపోతే రాదు. బౌద్ధ అనుగ్రహం రాదు, స్వప్రయత్నం ఉండాలి. ఆయన అట్లా లేదా ఇక్కడ చూడండి, శరణాగతి తదధీన వృత్తి. సద్గురుదేవులు ఎప్పుడు చెబుతారు, శివానంద గురుదేవులు వారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే తదధీన వృత్తి. భక్తికి కానీ యోగానికి కానీ విచారణకు కానీ ఒకే ఒక క్వాలిటీ ఏమిటి అంటే తదధీన వృత్తి. శరణాగతి అంటే ఏంటో తెలుసా అండి? ఒకటి చెబుతారు రవి గారు, నేను పోవటానికి, ఇది నేను లేని నిరహంకార స్థితికి, అంతా నీవే అని పరమాత్మను అంటానికి ఉన్న తేడా చెప్పండి మీరు. ఆ క్వాలిటీలో నేను లేని స్థితికి, పూర్తిగా జ్ఞానంలో నేను లేని స్థితి అంటే అహంకారం లేదు, దానికి అంతా నీవే స్వామి అని పూర్తిగా అసలు ఆలోచనే లేదుగా. ఇప్పుడు అంతా నీదే నాకు ఆలోచన అన్నదానికి ఏమిటి తేడా? మౌలికంగా ఆ స్థితి అన్నమాట. అందుకనే మొత్తం మీద వేదాంతం అంతా ఏం చెబుతుంది అంటే అహంవృత్తి నాశనమే. దేహాత్మభావనం అహంవృత్తో నేను నాశనం అవటమే జ్ఞానానికి కావలసిన ఆవశ్యకత. బహుదనుగ్రహానికి అది ఎట్లయినా పోగొట్టుకోవాలి, స్వప్రయత్నం ఉండాలి. నువ్వు ఎట్లా చేస్తావో, సమాజంలో ఉంటావో, ఆదర్శాన్ని తీసుకుంటావో, లేకపోతే హితవాక్యాలను అనుసరిస్తావో, ఏం చేస్తావో, భక్తి జ్ఞాన విచారణలు ఏం చేస్తావో నువ్వు, మొత్తానికి స్వప్రయత్నం అంటే ఈ మూడిట్లో దేన్నో చేసి అహం వృత్తిని నిర్మూలన చేసుకోవాలి. నేను అన్న భావాన్ని శరణాగతితోనో భక్తితోనో యోగంతోనో విచారణతోనో ఆ నేను అన్న భావాన్ని లేదు అని తెలుసుకోవటమే ఆవశ్యకత. ఇంతే, ఇంతే అయిపోయింది సాధకులకి. ఏదైనా మార్గం, ఏదైనా సరే విధానం, ఇది మాత్రం అత్యావశ్యకమైనది ఏమిటంటే అహం వృత్తి నిర్మూలన. రమణ భగవాన్ యొక్క మొత్తం సారం ఏమిటంటే అహం నిర్మూలన, నేను అన్న భావాన్ని నిర్మూలన. నువ్వు శరణాగతి చెందుతావో, తదధీన వృత్తితోనూ ఉంటావో, ఇలాంటి ఈ మూడు వాటిల్లో ఏదో అనుసరిస్తావో, ఏదో స్వప్రయత్నం. అది మానవ ప్రయత్నం వద్దని కాదు, చేస్తూ కూడా నేను చేస్తున్నాన భావన ఉండకూడదు. చేస్తూ నేను చేస్తున్నాన భావన ఉండకూడదు. చేస్తూ మనకదేగా చిన్న పని నుంచి పెద్ద పని వరకు, ఇంట్లో బాధ్యత మొదలు పరమాత్మ సేవ వరకు నేను చేస్తున్నాను అంటున్నాం. లౌకికానికి పారలౌకికానికి నేను చేస్తున్నాన భావన అయితే పోవట్లేదు, అది అయితే ఉండకూడదు. ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏమిటి సాధకుడికి అంటే ముందు నేను చేస్తున్నాన భావన పోవాలి. అది ఆయన మీద భారం వేస్తావా లేదా వివేకంతో నువ్వే వదులుకుంటావా అని ఇష్టం. నువ్వు వదులుకున్నా పర్లేదు, భారం వేసి వదులుకున్నా పర్లేదు, మొత్తం మీద మాత్రం నేనన్న భావన అయితే వదులుకోవాలి. అది ఇంపార్టెంట్ అంటున్నారు మొదలయ్యారు గారు. ఏం సామాన్యులు కాదు మొదలయ్యారు గారు. మొదలు చివర భగవాన్ చెప్పిందే చెబుతున్నారు మొదలయ్యారు గారు. చూడండి ఎంత బాగా చెబుతున్నారు. భగవద్ అనుగ్రహం లేకుండా సొంత బుద్ధితో, అంటే సొంత బుద్ధి అంటే ఏంట్లేదు, ప్రతివాడికి ఈ సృష్టిలో ఉన్న సొంత బుద్ధి ఏంటో తెలుసా అండి? నేనన్న భావం అందరికి ఏర్పడితే ఏంటి? పుట్టుకతో నుంచి మరణించేంత వరకు సృష్టి యావత్ అంతరికి నేను. ఇది సొంత బుద్ధి అంటే నేనన్న బుద్ధి. నువ్వన్న బుద్ధి వస్తే చాలు, అంటే పరమాత్మకి అధీనమైన బుద్ధి వస్తే చాలు. ఇది భగవాన్ ఆరంభంలోనే చెప్పారు, అంత తేలిగ్గా మనకు అర్థం కాదు. సాధనకి అతి ముఖ్యమైన బుద్ధి ఏమిటి అంటే శరణాగతే. ఒకటే బరవి గారు ఈ మొత్తం ఇవాళ భావం ఏమిటి అంటే శరణాగతితో మీరు ఇహంలో అయినా సరే పరానికైనా సరే నేనన్న బుద్ధి పోతే ఇహం పరం నుండి సిద్ధిస్తాయి. భగవాను ఆరంభంలో ఏం చెప్పారు? స్వప్రయత్నంలో ఉన్నది కూడా నేనన్న బుద్ధే. కొద్దిమంది ఎందుకు అర్హులయ్యారు అంటే అది వదలలేదు కాబట్టి. వదిలిన కొద్దిమందికి ఏమో అర్హత వచ్చింది, వదలలేదుగా ఎంతమంది ఉన్నా అంతమంది ఇవాళ అసంఖ్యాకం, అగుణితం. అగుణితం ఏమిటి అంటే ఎక్కువ మందిలో నేనన్నదే ఉంది, పోయిన ఆ కొద్ది మంది పొందారు. ఇది సింపుల్. నువ్వు దేని చేస్తావో నీ ఇష్టం. ఇది సాధన తేలికైందా లేదా? భగవాన్ చెప్పిన స్వీట్ అయిన మార్గం. ఇందులో జపం లేదు, తపం లేదు, యోగం లేదు, విచారం లేదు. ఒకటి నీకు చేతనైతే కొద్ది నీ శక్తియుక్తులు ఉపయోగించి ఆ నేనన్న బుద్ధిని ఒక్కటి వదిలిపెట్టగలిగితే చాలు అని తేలిగ్గా. మరి భగవాన్ మార్గం స్వీటే కాదా? కానీ కష్టమే. ఎందుకంటే అంత తేలిగ్గా మరి పొద్దున్న లేస్తే పడుకునేంతవరకు నా భార్యతో నా భర్తతో
నా పిల్లలతో మొత్తం నేను కాక వ్యక్తమవుతున్నాను చెప్పండి. అహం వ్యక్తమవుతూనే ఎక్కడో చోట నా ఆధిపత్యం. మరి కోరిక వస్తే ఇది ఎంత కోరిక కాదండి సృష్టించేది. చూడ ఆయన అన్న 2 ప్రశ్నలలో ఏం కనపడుతుంది భగవాన్ది? మొదలియారు గారు చెప్పారు, మొదలియారు ద్వారా చెప్పించారు భగవాన్. ఒకసారి జిల్లేడు ముళ్ళమ్మని, అమ్మ మీరు చెప్పొచ్చుగా జాతకం అన్నారు. చెబుతుంది నేనేగా అందరిలో. నేనన్న భావం పోతే చెప్పేవాళ్ళందరూ పరమాత్మ చెప్పినట్టే. నేను చెబుతున్నా, ఒక చిన్న నక్షత్రం తెలిస్తే నా అంతటి వాళ్ళు లేడంటాం, చిన్న వైద్యం తెలిస్తే నా అంతటి వాళ్ళు లేడ, ప్రతి చోట నా అంతటి వాళ్ళు లేడని. అది ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ విభాగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా మొత్తం మీద ఏర్పడేది జీవబుద్ధి. మొట్టమొదట అందరికీ ఉన్నది ఏమిటి చెప్పండి? అది ఇందాక ఏదో మాట వచ్చింది దానికి, సొంత బుద్ధి. మన సొంతమైన బుద్ధి ఏంటి చెప్పండి అందరికీ? అబ్బా, పుట్టుకతో ఏర్పడ్డ సొంతం ఏంటంటే ఆస్తి. నేను అసలు నిజంగా నేను అన్నది పరమాత్మ ఆస్తి. ఒక ఈశ్వరుడు మాత్రమే నేను అనాలి. అసలు ఈశ్వరుడి పేరు అది నేనని మనం వాడుకుంటున్నాం. ఆ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారంటారే, చెట్టు పేరు చెప్పి అసలు పరమాత్మది, అది అహంది. నేనన్న స్మరణ, నేనన్న స్మరణ దేహం మనసు వాడుకుంటుంది. చిత్రం ఏమిటి, మాయ ఏంటి అంటే నేనన్న స్మరణ నేను అనంతంగా నేనని ఎప్పుడు అంటారంటే అనాలంటే నేనని ఎప్పుడు అనాలంటే ఆశాంతము బ్రహ్మాండము నీ సొంతమైనప్పుడు నేను అనాలి. నువ్వు ఒక అణువంతా నీ సొంతం, దేహం ఉన్న మనసు అణువంతే. దేహం మనసు ఈ సృష్టిలో మీరు చెప్పండి, అనంత ప్రపంచం. ఈ భూగోళంలో భారతదేశంలో ఆంధ్రదేశంలో కృష్ణా జిల్లాలో జగ్గైపేట మండలంలో బలుసుపాడు గ్రామంలో ఒక చిన్న వీధిలో ఒక ఇల్లు, ఒక ఇంట్లో ఈ రమణ ఒక దేహం నేనని అంటున్నాను. బ్రహ్మాండమే తానైన ఓ నారాయణమూర్తో, ఓ శివమహాదేవుడో, ఓ బ్రహ్మ అంటే బాగుండేది. నేనంటే మనమే ఇది కేవలం ఈ కించిత్ పరిధి. ఇప్పుడు చూడండి, ఒక్కసారి మీరు భారతదేశం దాకా పోల్చుకోకండి. ఒక్కసారి ఈ సువిశాల ఈ ప్రాంగణంలో నేనంతా, నాకు ఒక మాట చెబుతా చూడండి, ఎంత ఒకసారి మీరు కన్ను తెరిచి ఒకసారి చూడండి ప్రకృతిలో. అదిగో అది మామిడి చెట్టు, ఆ పక్కనే ఓ పూల చెట్టు. దేని మీద ఆధారంగా ఉన్నాయి అవి? దేనితో బతుకుతున్నాయి? నీటితో, గాలితో, ఆకాశంతో కదా. పోనీ ఆ గులాబీ చెట్టుకు వేరే ఆకాశం, వేరే భూమి, వేరే నీరా? ఒకటే బోరు మనకి, ఒకటే నీరు. ఆ మామిడి చెట్టుకు అదే నీరు, మరి ఆ గులాబీ చెట్టుకు అదే నీరు, మరి అక్కడే ఉన్న వేప చెట్టుకు అదే నీరు, మరి అక్కడే ఉన్న రావి చెట్టుకి అదే నీరు. ఒకే నీరు అందుతుంది, ఒకే నేలలో ఉంది, ఒకే గాలి, ఒకే ఆకాశం, వేరు వేరు పంట. ఎంత చిత్రంగా ఉంది. ఎక్కడ మారిందండి? తీసుకున్న నీరు అయితే ఒకటే నీరు అయితే ఒకటే మామిడి పండు రావాలిగా. గులాబీ చెట్టు వచ్చింది, ఈ చెట్టులో గులాబీ పువ్వు వచ్చింది, ఆ చెట్టులో మామిడి పూత వచ్చింది, ఇంకో చెట్టులో ఇంకోటి వచ్చింది, సపోటా వచ్చింది. ఎలా? ఇదే నీరు, ఇవే పంచభూతాలు, అనేకమైన పంటలు. ఎలా? అది చూడండి ఎంత లీలందో. అందుకనే ప్రేమ అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఒకే సమయంలో అన్ని దేహాలుగా ఒకే లక్షణం కనపడదండి. అది అట్లా తెలిసింది, అట్లా అనంతమైంది. నేనని ఒక చెట్టు అనాలి, ఒక నేల అనాలి, ఒక గాలి అనాలి, ఒక ఆకాశం, పంచభూతాలన్నీ కలిసి ఒక స్పృహతో నేనంటే బాగుంటుంది. పంచభూతాలు విడివిడిగా నేనంటేనే అవి ఫెయిల్ అయిపోయినాయి అంటారు. ఒక కథ కూడా ఉంది పురాణంలో. మనం నేనంటంలో కేవలం నీ పరిమితి కలిగిన ఇంత దేహంతో ఇంత మనసుతో నేనని వాడుతున్నాను. నువ్వు బ్రహ్మాండం అంతా అయి నువ్వు నేనని ఒక అర్హత పరమాత్మకే ఉంది. నేననే అర్హత. నేనన్న నామం మహానామం అని పేరు. అది తెలుసుకున్నది అసలు నిజంగా నువ్వు ఏ పంచాక్షరో ఏ అష్టాక్షరో అక్కర్లా, నిజంగా నేను అని స్పృహతో అనుకుంటే కూడా ఆ పంచాక్షరికి ఆవల మంత్రం అది మహామంత్రమే. అందుకే ఈ మంత్రాలు చేయటం, ఆ రెండు ఒకటే. నేనన్న మహామంత్రము
పంచాక్షి వేరు కాదు. అందుకే మనహాత్ర అయితే మంత్ర పవిత్రమైన శుద్ధ చిత్తశుద్ధితో పంచాక్షి చేసిన, అష్టాక్షరి చేసిన, నవాక్షరి చేసిన, షోడశాక్షరి చేసినా కూడా అదే ఫలం తెలిస్తే. ప్రేమ అనే మాటకు అర్థం ఏమిటి అంటే సృష్టి స్థితి లయము యొక్క కార్యాచరణ అర్థమైతే అది ప్రేమ. రవి గారు, మంది ప్రేమ అంటే ఊరికి ఇచ్చిపుచ్చుకోవటాలు, ఏదో నా బాధ్యతని ప్రేమ ఉంటున్నాను నేను. నా బాధ్యతని ఏదో అన్నం వండి పెట్టి ప్రేమ పడ్డాను, అది కాదు. మొత్తం అర్థం కావాలి. సృష్టి స్థితి లయాలు, త్రిగుణాలు అర్థం కావాలి, త్రిలోకాలు అర్థం కావాలి, త్రికాలాలు అర్థం కావాలి, త్రికాలాలు కావాలన్న కాలం అర్థం కావాలి, కాలాలు కావాలన్న గుణం అర్థం కావాలి, గుణానికి కావాలన్న ఉనికి అర్థం కావాలి, ఉనికిలో చైతన్యం అర్థం కావాలి, చైతన్యంలో మనసు అర్థం కావాలి. ఈ మూడు అర్థమైతే ప్రేమ ఏమిటో అర్థమవుతుంది. ప్రేమను ఊరికే ఒక మాటలో 2 మాటల్లో ఫ్రేమ్ చేయటం కాదు ప్రేమ అంటే. అది ప్రేమ. అప్పుడు నేను అనాలి. నేనన్నది కేవలం ఇది చూడండి, కుర్చీలో నేను, కుర్చీలోనే దాని విశాలత్వంలో నేనెంత, ఈ రమణ ఎంత, ఈ ఉపాధి ఎంత. ఒకసారి చూసుకోండి, కొద్దిగా మనసుని ఒకసారి కన్ను విశాలం చేసుకొని చూసుకోండి, నేను ఎక్కడున్నాను, నా పరిధి ఎంత. నేను మళ్ళీ నేనని మర్చిపోయి ఈ కేవలం పరిధిని నేను అణువంత దాన్ని నేను అంటున్నానే, బ్రహ్మాండమయ్యాను. అందుకనే బ్రహ్మాండ నాయకుడు అయ్యాడు. అన్నమయ్య కీర్తనలో వచ్చినట్టుగా ఒకటే సూత్రం. ఒకటే సూత్రం ఏమిటి అంటే ఇవాళ చెప్పిన దాంట్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఉనికి లేదా గ్రహింపు 2, ఆలోచన 3, కోరిక. ఈ 3 అర్థం చేసుకోండి, మీకు ప్రేమ అర్థమవుతుంది. 1. 2వది ఈ కోరిక అంటే ఏదో కాదు. కోరిక అంటే కేవలం నేనన్న భావమే. నేనన్న భావం ఏదో కాదు. భగవాన్ చెప్పారే, అంత నీదని అనుకో, పరమాత్మది అనుకో, లేదా బ్రహ్మాండమైనా అనుకో, అలా అయినా పర్లేదు. పరిధి దాటి అనుకో, పరిధిలో మాత్రం అనుకో. కొంచెం నీ పరిధి దాటి ఆలోచించు, లేదా నీ పరిధులు తెలుసుకోనన్నా మాట్లాడు. చెబుతారుగా మామూలు మాటల్లో కూడా, కాస్త పరిధి తెలుసుకొని మాట్లాడు అంట. లేదా పరిధిలో ఉండన్నా మాట్లాడి, లేదా అనంతమైన పరిధిలో ఉండన్నా మాట్లాడాలి, లేదా పరిధి తెలుసుకున్నా మాట్లాడాలి. ఈ 2. ఇది భగవాన్ సూటైన మార్గం ఎందుకయింది అంటే మొత్తం వేదాంత సారమంతా ఎక్కడ వచ్చి ఆగింది అంటే తదధీన వృత్తి దగ్గర ఆగిపోయి. తదధీన వృత్తి ఎందుకు లేదు అంటే కోరిక వచ్చి దాన్ని విధ్వంసం సృష్టించింది. ఇది భగవాన్ రమణ మహర్షుల వారి పాదపద్మాలకి ప్రణమితో ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. భారత్ మాతాకు జై.